చంద్రబాబు హయాంలో ప్రైవేట్ పీజీ కాలేజీలకు ఇవ్వాల్సిన బకాయిలన్నీ చెల్లించేశాం. సీఎం జగన్ తరచూ చెప్పే మాట ఇది. ఈ మాటే నిజమైతే కాలేజీల యాజమాన్యాలు కోర్టుకు ఎందుకు వెళ్తాయి? జగన్ ప్రభుత్వం ప్రైవేట్ పీజీ కాలేజీలకు దాదాపు 450 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. కోర్టు ఆదేశించిన జగన్ సర్కారు ఫీజులు చెల్లించలేదు. ఇప్పుడు డజన్ల కొద్దీ కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కోలేక బెదిరింపులకు దిగుతోంది. 80% ఇస్తాం, సరిపెట్టుకోవాలంటూ బేరాసారాలకు పాల్పడుతోంది. వినకపోతే కాలేజీల అనుమతులు రద్దు చేస్తామంటూ హెచ్చరిస్తోంది. రియల్ ఎస్టేట్లో సెటిల్మెంట్లు, భూ ఆక్రమణల దందా గురించి వినుంటారు. అక్రమ వసూళ్లకు పాల్పడే గ్యాంగుల గురించి వినుంటారు. ఈ వ్యవహారాలన్నీ ప్రైవేటు వ్యక్తులు చేసేవి. ఇలాంటి వాటిని ప్రభుత్వం అరికట్టాలి. అయితే రాష్ట్రంలో విచిత్రంగా సర్కారే సెటిల్మెంట్లకు శ్రీకారం చుట్టింది. తమ మాట వినకుంటే శంకరగిరి మాన్యాలేనంటూ బెదిరిస్తోంది. ప్రైవేటు పీజీ కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని కోర్టు ఆదేశించినా పట్టించుకోకుండా బేరసారాలకు దిగింది. 80% ఫీజులు మాత్రమే చెల్లిస్తామని, ఎందుకు ఒప్పుకోకపోతే కళాశాలల అనుమతి సంగతి చూస్తామని సర్కారు బెదిరిస్తోందని యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. వైసీపీ సర్కారు రాకముందు 2017 నుంచి 19 దాకా 450 కోట్ల దాకా బకాయిలు ఉన్నాయి. పాత బకాయిలు తామే చెల్లించామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడమే కానీ ఇవ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ పీజీ కళాశాలల్లో చదివే విద్యార్థులకు 2020-21 నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ను వైసీపీ సర్కార్ రద్దు చేసింది. దీంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అంతేగాక అంతకుముందు పీజీ 2వ సంవత్సరం విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ను పెండింగ్ లో పెట్టింది. 2020-21 సంవత్సరానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెనను ఇప్పటి వరకు చెల్లించలేదు. ఇప్పుడు ఆ బకాయిలను విద్యార్థుల ఖాతాల్లో వేస్తామని అధికారులు చెబుతుండటంతో కళాశాలల యాజమాన్యాలు మండిపడుతున్నాయి. వైసీపీ సర్కారు వచ్చాక యాజమాన్యాలు బకాయిలు అడగడంతో చెల్లించకపోగా బెదిరింపులకు దిగింది. ప్రైవేట్ పీజీ కళాశాలలు అక్రమంగా ఫీజు రియంబర్స్మెంట్ క్లెయిమ్ చేస్తున్నాయంటూ పలు రకాల తనిఖీలు చేపట్టారు. మొదట ఉన్నత విద్యా మండలి తనిఖీ చేపట్టింది. ఆ తర్వాత విజిలెన్స్ విభాగం ద్వారా తనిఖీలు చేపట్టారు. ఆ తర్వాత యూనివర్సిటీ అధికారులతోనూ విచారణ చేపట్టారు. అయితే ఏ తనిఖీలోనూ కళాశాలలపై అవకతవకలను నిరూపించలేకపోయారు. అయినా బకాయిలు చెల్లించకపోవడంతో పలు కళాశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. కొన్ని కేసుల్లో బకాయిలు చెల్లించాలని ఆదేశాలిచ్చింది. ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడంతో అందుకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోర్టు ధిక్కారణ పిటిషన్లు వేశారు. గత ప్రభుత్వంలో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు బిల్లుల కోసం కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చింది. దీంతో కోర్టులకు వెళ్లబోమని అఫిడవిట్ ఇస్తేనే కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనాలని నిబంధనలు పెట్టారు. ఇదే తరహాలో కళాశాలలకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విషయంలో జగన్ సర్కారు బేరసారాలకు దిగింది. కోర్టు ధిక్కార కేసులను ఎదుర్కోలేక ప్రైవేటు కళాశాలలపై బెదిరింపులకు దిగింది. ఇచ్చినంత తీసుకోండి, సెటిల్మెంట్ చేసుకోండి, లేకపోతే మీ కళాశాలలకు అనుమతి రద్దు చేస్తామంటూ పరోక్షంగా హెచ్చరిస్తోంది. ఇప్పటికీ కోర్టులకు వెళ్లని వారు, కోర్టులో కేసులు వేసి తీర్పు రానివి, కోర్టు ధిక్కరణ కేసులు వేసిన వారితో సెటిల్మెంట్ కు సర్కారు సిద్ధమైంది. 80% ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలతో సరిపెట్టుకుంటామని, మిగిలిన 20% అడగబోమని, కోర్టులను ఆశ్రయించబోమని అఫిడవిట్లు ఇవ్వాలని యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకొస్తోంది. పంచాయతీరాజ్, ఇరిగేషన్లో గత ప్రభుత్వంలో పనులు చేసిన కాంట్రాక్టర్ల విషయంలో కూడా ఇదే విధంగా ప్రభుత్వం వ్యవహరించింది. 2 ఏళ్ల పాటు బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు కోర్టును ఆశ్రయించారు. దాంతో వారి పనులపై విజిలెన్స్, శాఖాపరమైన తనిఖీలు చేపట్టారు. చివరకు ఏసీబీ తనిఖీలు చేపట్టారు. హైకోర్టులో కోర్టు ధిక్కరణ కేసులు నడవడంతో విధిలేని పరిస్థితిలో 80% చెల్లింపులు చేపట్టి మిగతా 20% విజిలెన్స్ నివేదికలు వచ్చిన తర్వాత చెల్లిస్తామని చెప్పారు. ఆ తర్వాత వాటి ఊసే లేదు. ఆ 20% పై కోర్టుల్లో కేసులు పెండింగ్ లో ఉన్నాయి.